హలో అండి, అందరికీ నమస్తే. మనం ఇప్పుడు మంత్రాలయం చూడడానికి వెళ్తున్నాము. మంత్రాలయం అంటే అందరికీ తెలుసు కదా. ఆంధ్రప్రదేశ్ జిల్లాలో మంత్రాలయం అనే గ్రామంలో శ్రీ రాఘవేంద్ర స్వామి జీవ సమాధి అయిన ప్రదేశం అన్నమాట. శ్రీ రాఘవేంద్ర స్వామి వారు 16వ శతాబ్దానికి చెందినవారు. వీరి అసలు పేరు వెంకటనాథుడు లేదా వెంకటాచార్య అని పిలిచేవారు. వారికి 1614 సంవత్సరంలో సరస్వతీబాయితో వివాహం జరిగింది. వారికి లక్ష్మీనారాయణాచార్య అనే కుమారుడు కూడా ఉన్నారు. స్వామివారు ప్రాథమిక విద్యనంతా మదురైలో పూర్తి చేశారు. తర్వాత కుంభకోణంలోని శ్రీమఠంలో విద్యార్థిగా జాయిన్ అయ్యి తర్వాత రాఘవేంద్ర తీర్థులుగా సన్యాసం తీసుకున్నారు. వీరి గురువుగారు సుధీర్ధ తీర్థులు. చాలా తక్కువ కాలంలోనే గొప్ప విద్యార్థిగా పేరు సంపాదించి గురువు తర్వాత మఠం బాధ్యతలు స్వీకరించారు. స్వామివారు దక్షిణ భారతదేశం అంతా ప్రయాణం చేసిన తర్వాత మంత్రాలయంలోనే రాఘవేంద్ర పీఠాన్ని స్థాపించారు. 1671 సంవత్సరంలో తన శిష్యులతో రాబోయే 800 సంవత్సరాలు తను బ్రతికే ఉంటానని చెప్పి మంత్రాలయంలోని జీవసమాధి పొందారు. మంత్రాలయం హైదరాబాద్ నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనకు కనిపించేవి అక్కడ వెళ్ళిన వారికి ఇచ్చే గదులు. అలాగే కర్నూలు నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎక్కడి నుంచైనా మనకి కర్నూలుకి బస్సు ఉంది కాబట్టి అక్కడి నుంచి మనం మంత్రాలయం చేరుకోవడం చాలా ఈజీ. ఇక్కడ సింగిల్గా వెళ్ళిన వాళ్ళకి రూమ్ అయితే ఇవ్వరు. ఫ్యామిలీతో వెళ్ళిన వాళ్ళకి లేకపోతే ఎక్కువ మంది వెళ్తేనే మనకి రూమ్ ఇస్తారు. సింగిల్గా వెళ్ళిన వాళ్ళకైతే రూమ్ అయితే ఇవ్వరు. మంత్రాలయం డేలో కన్నా నైట్లో చాలా అందంగా ఉంటుంది. లైటింగ్తో మనం లోపలికి అడుగు పెట్టగానే మనకి రాముడి మరియు కృష్ణుడికి సంబంధించిన చిత్రాలు చాలా కనబడతాయి. చాలా అందంగా ఉంటాయి కూడా. లోపల చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎవరు చొక్కా వేసుకోకూడదు. అదొకటి గమనించుకోవాలి. కంపల్సరీ చొక్కా వేసుకోకుండానే మనం వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవాలి. ఇక్కడ కనిపించే అన్ని చిత్రాలను నెమ్మదిగా చూసి తర్వాత మనం దర్శనానికి వెళ్దాము. మంత్రాలయము తుంగభద్ర నది తీరాన ఉంటుందన్న విషయం మనందరికీ తెలుసు కదా. అయితే అది తుంగభద్ర నది వచ్చేసి 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. మీరు ఒకవేళ డే టైంలో వచ్చినట్లయితే అక్కడికి వెళ్ళి చూడండి. ఈ మంత్రాలయము వచ్చేసి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉంటుంది కదా. ఈ సరిహద్దుల్లో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది. ఇక్కడే రాఘవేంద్ర స్వామి వారు 12 సంవత్సరాలు తపస్సు చేశారట. అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాన్ని అయితే దర్శించుకోండి. రాఘవేంద్ర స్వామి వారు మొదట ఈ గ్రామానికి వచ్చి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఏర్పాటు చేశారట. ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని స్వయంగా స్వామివారే చెక్కారట. ఈ మఠానికి దగ్గరలో స్వామివారు నివసించిన ఇల్లు కూడా ఉంది. మీకు కుదిరితే ఒకసారి అక్కడికి కూడా వెళ్ళి చూసిరండి. ఇక దర్శనానికి లోపలికి వెళ్దాము. మేము దర్శనానికి లోపలికి వెళ్ళగానే ఒక అద్భుతం జరిగింది. నిజానికి మాకు ఆ టైంలో హారతి టైంలో వెళ్ళాలన్న విషయం మాకు తెలియదు. కానీ మేము కరెక్ట్ టైంకి వెళ్ళాము. నైటు మంత్రాలయం చాలా అందంగా ఉంటుందన్న ఒక విషయం మాత్రమే తెలుసు మాకు. కానీ సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల టైంలో మనకి హారతి టైం జరుగుతుందన్నమాట. ఆ టైంలో దేవుణ్ణి అంటే స్వామివారిని ఊరేగిస్తారు. వివిధ రకాల వాహనాల మీద ఊరేగిస్తారు. అది కూడా ఒకసారి చూద్దాము. మేము ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే స్వామివారిని ఇలా వెండి గజవాహనం మీద ఊరేగిస్తున్నారు. మాకు తెలియకుండానే
మేము చాలా మంచి టైంలో వచ్చామని అనుకున్నాము. చూసారా, ఫస్ట్ ఇలా గజల వాహనం మీద, తర్వాత చెక్క వాహనం, తర్వాత వెండి వాహనం, అలాగే తర్వాత స్వర్ణ వాహనం, ఇలా అన్ని వాహనాలలో ఊరేగించడం చూసి నిజంగా తరించాము. ఇలా అన్ని వాహనాలలో ఊరేగించిన తర్వాత స్వామికి ఉయ్యాల సేవ కూడా ఉంటుంది. అది కూడా చూసి ఆనందించండి. మంత్రాలయానికి అంతకు ముందు పేరు మంచాలు అని ఉండేది. ఇక్కడ మంచాలమ్మ దేవి పుణ్యక్షేత్రం కూడా ఉంది. అక్కడ కనిపించే గుడి గోపురం మనం లోపల ఎక్కడ కూర్చున్నా సరే కనిపిస్తుంది. ఇంతకుముందు అది ఒక్కటే బంగారు పూతతో చేయబడింది, కానీ ఇప్పుడు దేవాలయం మొత్తాన్ని బంగారు పూత చేస్తున్నారు. మేము వెళ్ళినప్పుడైతే ఆ వర్క్ జరుగుతుంది. ఇక్కడ దర్శనం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు జరుగుతాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు మాత్రం విశ్రాంతి టైం ఉంటుంది. మీరు ఎక్కువగా ఈవినింగ్ టైంలో వెళ్తే ఇలా స్వామివారిని అన్ని రథాల్లో ఊరేగించడం చూసి హారతి తీసుకొని రావచ్చు. మాకైతే దర్శనం బాగా జరిగింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, ఇక్కడికి దర్శనానికి వెళ్ళినప్పుడు మగవారు ఖచ్చితంగా షర్టు లేకుండా, ఆడవారైతే పంజాబ్ డ్రెస్ లేదా చీర కట్టుకొనే వెళ్ళాలి. ఈ డ్రెస్ కోడ్ మాత్రం కంపల్సరీ ఉంది అక్కడ. ఇలా ఒక వాహనం తర్వాత ఇంకొక వాహనం, అలా వెండి, బంగారం, చెక్క అన్ని వాహనాలలో స్వామిని ఊరేగిస్తారు. తర్వాత ఉయ్యాల సేవ కూడా ఉంటుంది. అది కూడా వీడియో ఉంది, చూడండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ అన్నదానం కూడా నిత్య అన్నదానం జరుగుతుంది. అది ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు ఉంటుంది. అలాగే సాయంత్రం కూడా 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకోవడానికి ఎలాంటి టోకెన్ తీసుకోని అవసరం లేదు. అలాగే తోసుకోకుండా చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఏకాదశి రోజు మాత్రం ఇక్కడ ఎలాంటి పూజలు జరగవు. ఓన్లీ ఫ్రీ దర్శనం వాళ్ళకి మాత్రమే దర్శనం ఉంటుంది.
ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్లో తిరుపతి, శ్రీశైలం, అలాగే స్వర్ణగిరి టెంపుల్, ఇంకా యాదగిరి గుట్ట, ఇలా అన్ని గుడులకు సంబంధించిన వివరాలు అయితే ఉన్నాయి. ఒకసారి ఛానల్ విజిట్ చేసి చూస్తారని అనుకుంటున్నాను. Thanks for watching. Thank you.